పల్నాడు జిల్లా నరసరావుపేటలో రేపు జరిగే వన మహోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో నరసరావుపేట జేఎన్టీయూ కళాశాలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. సభా స్థలాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలిసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రేపటి ఆనరబుల్ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఫోర్స్ కూడా అన్నీ కూడా రెడీగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలను కూడా ప్రశాంతంగా వచ్చి ప్రోగ్రామ్ని వాళ్ళు ఏదైతే ఉందో అది చేయడం అటెండ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. సుమారుగా పోలీస్ ఫోర్స్ అంతా కూడా రిపోర్ట్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రాపర్గానే ఎంతమంది సిబ్బందితో అరౌండ్ 600 వరకు సిబ్బంది ఉంటారు. 600 అంటే ట్రాఫిక్, సిటీలో ఉన్న ట్రాఫిక్స్ ఇవన్నీ కలుపుకుని ఇక్కడ ప్రజలకి సానుకూలంగా ఉండేటట్టుగానే బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సానుకూల వాతావరణంలో ప్రోగ్రాం జరిగే విధంగా మాత్రమే బందోబస్తు చేయడం. రేపటి ఆనరబుల్ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఫోర్స్ కూడా అన్నీ కూడా రెడీగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలను కూడా ప్రశాంతంగా వచ్చి ప్రోగ్రామ్ని వాళ్ళు ఏదైతే ఉందో అది చేయడం అటెండ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. సుమారుగా పోలీస్ ఫోర్స్ అంతా కూడా రిపోర్ట్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రాపర్గానే ఎంతమంది సిబ్బందితో